దదతో యోక్షయం విత్తం దదతో యోక్షయం విత్తం ధర్మే శ్రద్ధా చ వర్ధతాం ధర్మే శ్రద్ధా చ వర్ధతాం మనో మే రమతాం సత్యే మనో మే రమతాం సత్యే త్వత్ప్రసాద దుతాశన. దానం చేసే సువర్ణ రూపమైన నా ధనం అక్షయం అగుగాక, నాకు ధర్మం మీద శ్రద్ధ వృద్ధి పొందుగాక. హుతాశన, నీ అనుగ్రహం వలన నా మనస్సు సత్యం మీదనే ఉండుగాక అని ఆ కోరికలన్నీ పొందాడని కూడా విన్నాం. దర్శ పూర్ణమాసాలనే యజ్ఞాలతోనూ చాతుర్మాస్యాలతోనూ మళ్ళీ 1000 సంవత్సరాలు పూర్తిగా అశ్వమేధ యాగాలు చేశాడు. 1,00,000 గోవులను 100 కవచ కంచర గాడిదలను పూర్తిగా 1000 ఏళ్ల పాటు చేశాడట. అతడు సోమంతో దేవతలను, ధనంతో విప్రులను, స్వాధాకారాలతో పితృదేవతలను సంతృప్తిపరిచాడు. 10 బారల వెడల్పు రెట్టింపు పొడవు గల బంగారు భూమిని తయారు చేసి అశ్వమేధ మహాయజ్ఞంలో ఆ రాజు దక్షిణగా ఇచ్చాడు. గంగానదిలోని ఇసుక రేణువులు ఎన్ని ఉన్నాయో అన్ని గోవులను గయుడు దానం చేశాడు. అంటే అన్ని గోవులుంటే అంత అని కాదు, అంత లెక్కలేవన్నీ గోవులు అని చెప్పచ్చు. అందుకని సృంజయ, 4 భద్రాలలో నీకంటే అధికుడై నీ కొడుకును మించిన పుణ్యాత్ముడైన గయుడు కూడా మరణించాడు. నీవు కుమారుని కోసం వ్యథ చెందకు. సంకృతికి పుత్రుడైనటువంటి రంతీదేవుడు కూడా మరణించాడని విన్నాం. అతడు మహాతపస్వి. ఇంద్రుని ఆరాధించి అతని నుండి వరం పొందాడు. అన్నంచనో బహు భవేత్ అన్నంచనో బహు భవేత్ అతిథిం చలభే మహి అతిథింశ్చలభే మహి శ్రద్ధాచనో మా వ్యగమ శ్రద్ధాచనో మా వ్యగమన్మా చ యాచిష్మ కంచన శ్రద్ధాచనో మా వ్యగమాన్మా చ యాచిష్మ కంచన. మాకు అన్నం అధికంగా లభించుగాక, చాలామంది అతిథులను పొందుదుముగాక, మా శ్రద్ధ తగ్గకుండునుగాక, మేము ఎవరిని యాచింపకుండా ఉందుముగాక అని ఆరాధించి దేవేంద్రుని నుండి వరాలు పొందారు. శ్రద్ధతో వ్రతశీలుడైన రంతీదేవుని దగ్గరకు గ్రామాల నుండి, అరణ్యాల నుండి పశువులు స్వయంగా మమ్మల్ని పితృయజ్ఞ కార్యంలో ఉపయోగించండి అని వచ్చి చేరేవట. ఆ గోవుల చర్మాల రాశి వల్ల కలిగిన చెమ్మతో ఒక మహానది ప్రవహించింది. అదే తర్వాత చర్మణవతి అని పేరు పొందింది. పెద్ద సదస్సులో ఆ రాజు బ్రాహ్మణులతో మీకు 100 బంగారు నాణాలు ఇస్తాను అన్నాడు. అప్పుడు వారు అవి మేమే నీకు ఇవ్వగలం అన్నారు. అప్పుడు రాజు వారికి 1000 నిష్కాలు ఇచ్చి బ్రాహ్మణులను సంపాదించుకున్నాడు. నెల నెలా చేసే పితృకార్యంలో పనిముట్లు, పాత్రలు, ఉపకరణాలు, కుండలు, పాత్రలు, గుండినలు, గిన్నెలు, చెప్పలు అన్నీ బంగారంతో చేసినవే ఉపయోగించేవారు. రాత్రి తన ఇంట్లో నివసించిన వారికి రంతీదేవుడు 20,100 గోవులను దానం చేసేవాడు. సంజయ, చతుర్భద్రాలతో నీకంటే అధికుడు, నీ పుత్రుని మించిన పుణ్యాత్ముడైన రంతీదేవుడు కూడా మరణించాడు. నీవిక పుత్రుని కోసం విలపించుకు. సృంజయ, మహాత్ముడైన సగరుడు కూడా చనిపోయాడని విన్నాం కదా. అతడు ఇక్ష్వాకు వంశస్థుడు, అతి మానుషమైన పరాక్రమం గలవాడు. అతడు ముందు వెడుతూ ఉంటే వెనుక 60,000 మంది కుమారులు నడిచేవారు. అది వర్షాకాలం వెళ్ళాక మేఘాలు లేని ఆకాశంలో చంద్రుని వెనక నక్షత్రాలు వెడుతున్నట్లు ఉండేవి. అతని పరాక్రమం వల్ల భూమి అంతా ఒక గొడుగు క్రిందికి వచ్చింది. అతడు 1000 అశ్వమేధాలతో దేవతలను సంతృప్తిపరిచాడు. పద్మపత్ర నేత్రాలైనటువంటి స్త్రీలు తల్పాలు కల బంగారు స్తంభాల భవనాన్ని
అర్హులైన బ్రాహ్మణులకు దానం చేశాడు. ఇంకా ఎన్నో కోరికలను తీర్చాడు. అతని ఆజ్ఞతో ఆ విప్రులు ఆ ధనాన్ని పంచుకున్నారు. అతడు కోపంతో భూమినంతా త్రవ్వించి సాగరం చేశాడు. అతని పేరుతోనే సముద్రానికి సాగరం అనే పేరు వచ్చింది. సృంజయ, చతుర్భద్రాలతో నీకంటే అధికుడై నీ కొడుకును మించిన పుణ్యాత్ముడైన సగరుడే వెళ్ళిపోయాడు. నీ పుత్రునికై ఇక ఏడవకు. సృంజయ, వేణుని కొడుకైనటువంటి పృథువు కూడా చనిపోయినాడు విన్నాం కదా. మహర్షులందరూ కలిసి మహారణ్యంలో అతన్ని అభిషేకించారు. లోకాలను ప్రసిద్ధికెక్కించగడల్ని అతడు పృథు శబ్దంతో పిలువబడ్డాడు. ప్రజలను దెబ్బల నుండి రక్షిస్తాడు కాబట్టి క్షత్రియుడయ్యాడు. పృథువును చూసి ప్రజలు మాకు నీ యందు అనురాగం కలిగింది అన్నారు. అందుచేత ఆ అనురాగం వల్ల రాజు అనే పేరు వచ్చింది. అతడి రాజ్యంలో భూమి దున్నకుండానే పండేది. ఆకులోనూ తేనె ప్రవహించేది. ఆవులన్నీ కుండల కొద్దీ పాలిచ్చేవి. మానవులు తమ కోరికలు తీరి నిర్భయులై యథేచ్ఛగా తమ తమ క్షేత్రాల్లోనూ గృహాల్లోనూ నివసించేవారు. అటు సముద్రంలో అతడు కలిసిపోయే నీటిని ఆనకట్టలతో ఆపేవాడు. అతని పాలనలో నదులు ఎన్నడూ ఎండిపోలేదు. యుద్ధంలో ఎన్నడూ ధ్వజం విరగలేదు, ఓడిపోలేదు. 3 నలమల పొడవుండే 21 బంగారు కొండలను అశ్వమేధ యజ్ఞంలో అతడు బ్రాహ్మణులకు దానం చేశాడు. సృంజయ, చతుర్భద్రాలతో నీకంటే అధికుడై నీ కొడుకును మించిన పుణ్యాత్ముడు పృథువు కూడా మరణించాడు. నీవింకా కొడుకుకై పరితపించకు. సృంజయ, నీ ఊరికే ఏదో పరధ్యానంగా ఉంటావెందుకు? నా మాట వినవా? చచ్చిపోదాం అనుకున్న వాడికి పత్యం పట్టినట్లు నా మాటలన్నీ వృథా అయ్యాయా అన్నాడు. అప్పుడు సృంజయుడు ఇలా అన్నాడు, నారద, నీ మాట వినపడింది. పుణ్యమనే వాసన కల పూలదండల ఉంది, విచిత్రమైన అర్థాలు కలిగి ఉంది. పుణ్యాత్ములు, మహాత్ములు, కీర్తిమంతులైనటువంటి రాజుల పుణ్య వాసనలతో నిండి ఉంది. ఇది నా శోకం తుడిచిపెట్టేస్తుంది. మహర్షి, నీ మాటలు వ్యర్థం కాలేదు. నిన్ను చూడటంతోనే నాకు శోకం పోయింది. ఓ బ్రహ్మవాది, నీ మాట వినాలనిపిస్తుంది. అమృతం ఎంత త్రాగినా తృప్తి కలగటం. నీ మాటలు ఇంకా వినాలి అనిపిస్తున్నాయి. దర్శనంతోనే జన్మ సఫలం చేసే ఓ నారద, నేను సంతాపంతో దహించుకొని పోయాను. నా మీద అనుగ్రహం కలిగితే నా పుత్రుని బ్రతికించు. నీ ప్రసాదం వల్ల నాకు మళ్ళీ పుత్ర సమాగమం కలుగుగాక అన్నాడు. అప్పుడు నారదుడు ఇలా అన్నాడు, ఇప్పుడు మరణించిన నీ పుత్రుడైన ఈ సుపర్ణాష్టివిని ఒకనాడు పర్వతుడు నీకిచ్చాడు. వాణ్ణి మళ్ళీ నేను నీకిస్తాను. అతడు బంగారపు బొడ్డుతో 1000 ఏళ్ళు జీవిస్తాడు అన్నాడు నారద మహర్షి అని చెప్పాడు. శ్రీకృష్ణ పరమాత్మనే నమః. 30వ అధ్యాయం. యుధిష్ఠిరుడు శ్రీకృష్ణుని ఇలా అడిగాడు, సువర్ణష్టివి సంజయుడి కొడుకు ఎలా అయ్యాడు? పర్వతుడు అతడిని సృంజయుడికి ఎందుకు ఇచ్చాడు? సువర్ణష్టివి ఎలా మరణించాడు? అతడు 1000 ఏళ్ల ఆయువు గలవాడన్నారు కదా, మరి కోమారదేశ రాకుండానే ఎలా మరణించాడు? అతడికి సువర్ణష్టివి అనే పేరు కేవలం నామమాత్రమేనా, లేక నిజంగా అతడు బంగారు క్రక్కేవాడా? ఇది తెలుసుకోవాలని అనుకుంటున్నానన్నాడు. శ్రీకృష్ణుడు చెప్పాడు, రాజా, జరిగినదంతా నారదుడు, పర్వతుడు అని 2 మహర్షులు, 2 ఉత్తమ పురుషులే. వారు మేనమామ మేనల్లుళ్ళు. మానవ లోకంలో సంతోషంతో విహరిద్దామని 2 దేవలోకం నుండి ఇక్కడికి వచ్చారు. హవిస్సుతో పవిత్రమైన భోజనంతోనూ దేవభోజ్యమైన నేతితోనూ మామ అల్లుళ్ళై నారద పర్వతాలు అక్కడికి వచ్చారు. తపస్సులైన వారిద్దరూ కూడా భూమి మీద సంచరిస్తూ మానవ భోగాలు అనుభవిస్తూ యథేచ్ఛగా విహరిస్తున్నారు. వారిద్దరూ ప్రీతితో సంతోషంతో ఒక నియమం చేసుకున్నారు. ఆ నియమం ఏమిటంటే, శుభమైన అశుభమైన కానీ
మనసులో కలిగిన సంకల్పం ఒకరికొకరు చెప్పుకోవాలి. ఆ నియమం తప్పితే శాపం అనుభవించాలి అని వారి నియమం. లోకపూజితులైనటువంటి మహర్షులు ఇద్దరు కూడా అలాగే అని ప్రతిజ్ఞ చేసుకున్నారు. శ్వేతుని పుత్రుడైన శృంజయుని దగ్గరికి వెళ్ళి ఇలా అన్నారు, మేమిద్దరము నీ మేలు కోసం నీ ఇంట్లో కొంతకాలం నివసిస్తాం మహారాజా, దానికి తగినట్లు మాకు నీవు అనుకూలించాలి అన్నారు. రాజు అలాగే అని వారిద్దరిని సత్కరించి సేవిస్తున్నాడు. ఒకనాడు మహాత్ములు తపోధనులైనటువంటి వారిద్దరిలో రాజు ప్రీతితో ఇలా అన్నాడు, ఈమె నాకు ఒక్కతే పుత్రిక, ఈమె మీకు తగిన పరిచర్యలు చేస్తుంది. ఈమె చూడముచ్చటనైంది, చక్కని శీలం ప్రవర్తన గలది, పద్మకేసరాల వంటి కాంతి గలది. ఈమె పేరు సుకుమారి, చాలా బాగుంది. వాళ్ళిద్దరు కూడా చాలా బాగుంది అన్నారు. రాజు ఆమెను, అమ్మ ఈ విప్రులిద్దరిని దేవతల్లాగా తండ్రిలాగా సేవించు అని శాసించాడు. ధర్మాచరణం చేసే ఆ కన్య తండ్రితో అలాగే అని రాజు ఆజ్ఞను అనుసరించి వారిని సత్కరిస్తూ సేవలు చేస్తుంది. ఆమె చేసే ఉపచారాల చేతను ఆమె అందం చేతను వెంటనే నారదుని మన్మథుడు ఆవేశించాడు. నారదుని మనసులో శుక్లపక్ష చంద్రునిలాగా మెల్లగా కామం పెరగసాగింది. ధర్మవేత్త అయినటువంటి నారదుడు తన తీవ్ర కామానికి సిగ్గుపడుతూ మహాత్ముడైన మేనల్లుడికి విషయం చెప్పలేదు, సిగ్గుపడి చెప్పలే. కానీ పర్వతుడు తన తపశ్శక్తితోనూ నారదుని యొక్క చేష్టలతోనూ అతడు కామార్తుడు అయ్యాడని తెలుసుకున్నాడు. కోపంతో నారదుడిని శపించాడు. ఇలా అన్నాడు, శుభమైన అశుభమైన మనసులో ఏ సంకల్పం కలిగినా ఒకరితో ఒకరు చెప్పుకుందామని నాతో ప్రతిజ్ఞ చేసి ఇప్పుడు ఆ మాట తప్పావు. అందుచేత నిన్ను శపిస్తున్నాను. సుకుమారి మీద నీలో కలిగిన కామభావం గురించి నాకు ముందుగా చెప్పలేదు. అందుచేత ఇదిగో నిన్ను శపిస్తున్నాను. బ్రహ్మచారివి, పెద్దవాడువు, తపస్వివి, బ్రాహ్మణుడు అవి కూడా మనం చేసుకున్నటువంటి ప్రతిజ్ఞను భంగపరిచావు. అందుచేత నాకు చాలా కోపం వచ్చింది. నిన్ను శపిస్తాను, విను. ఈ సుకుమారి నీ భార్య అవుతుంది, సందేహం లేదు. వివాహం అయినప్పటి నుండి నీకు కోతి రూపం వస్తుంది. స్వరూపం మారిపోయిన నిన్ను చూసి మానవులంతా హేళనగా చూస్తారన్నాడు. మేనమామ అయినటువంటి నారదుడు ఆ మాట విని మేనలుడైనటువంటి పర్వతుని కూడా కోపంతో ఇలా శపించాడు. తపస్సు, బ్రహ్మచర్యము, సత్యము, ఇంద్రియ నిగ్రహం అనే గుణాలతో నిత్యధర్ముడవైన నీవు స్వర్గం పొందలేవు అన్నాడు. అలా వారిద్దరూ క్రోధంతో ఒకరినొకరు శపించుకొని కోపించిన ఏనుగుల్లాగా తలొక దారికి వెళ్ళిపోయారు. మహామతి అయినటువంటి పర్వతుడు తన తేజస్సు చేత యథోచితంగా గౌరవించబడుతూ భూమి అంతా సంచరిస్తున్నాడు. విప్రోత్తముడైనటువంటి నారదుడు శృంజయుని కుమార్తెను దోషరహితమైన సుకుమారిని ధర్మపూర్వకంగా వివాహం చేసుకున్నాడు. ఆ కన్య శాపాన్ని అనుసరించి కోతి రూపం గల నారదుణ్ణి పాణిగ్రహణ మంత్రాల నియమం వల్ల చూసింది. అతడు కోతి ముఖం గలవాడైన సుకుమారి అతన్ని అవమానించలేదు, ప్రీతితోనే ఉంది. భర్తను చక్కగా సేవిస్తుంది. మరొకడిని మనసులో కూడా భావించలేదు. దేవుడో మునియో యక్షుడో పతి అయ్యాడని భర్త మీద ప్రేమభావం నింపుకుంది. తర్వాత ఒకానొకప్పుడు పర్వతుడు అక్కడక్కడ తిరుగుతూ నిర్జనమైన ఒక వనంలోకి వెళ్ళి అక్కడ నారదుని చూశాడు. పర్వతుడు నారదుని చూసి నమస్కరించి ఇలా అన్నాడు, ప్రభు, నేను స్వర్గానికి పోవటానికి అనుగ్రహించు అని ప్రార్థించాడు. చేతులు జోడించి దీనుడైన కూర్చున్నటువంటి పర్వతుని చూసి ఇంకా దీనుడైన నారదుడు ఇలా అన్నాడు, నువ్వు కోతివి కమ్మని ముందు నువ్వు నన్ను శపించావు. తర్వాతనే మాశ్చర్యంతో నేను నిన్ను ఇప్పటి నుండి నువ్వు స్వర్గం వెళ్ళలేవని శపించాను. నీకిది తగినది కాదులే, నీవు నాకు పుత్రుడి వంటి వాడివి అన్నాడు నారదుడు. అప్పుడు వారిద్దరు కూడా మునులు ఒకరినొకరు శాపాలను నివారించుకున్నారు.
చక్కని శోభతో దేవరూపంతో నిలిచిన నారదుని చూసి పరపురుషుడు అనుకొని సుకుమారి పరిగెత్తిపోయింది. అలా పరువెత్తుపోతున్నటువంటి సుకుమారుని చూసి పర్వతుడు, ఇతడు నీ భర్తయే, విచారింపవలసిన పని లేదు, ఇతడు మహర్షి, పరమధర్మాత్ముడు, భగవంతుడు, ప్రభువు అయిన నారదుడు, ఇందులో నువ్వు సంశయించవలసిన పని లేదు అన్నాడు. అలా పర్వతుడు ఎన్నో విధాల బ్రతిమాలాడు. భర్త శాపదోషం విని చివరకు ఆమె ప్రసన్నురాలైపోయింది. పర్వతుడు స్వర్గానికి వెళ్ళాడు, నారదుడు ఇంటికి వెళ్ళాడు. దీనికి అంతటికీ ప్రత్యక్ష కర్త దేవర్షి అయిన నారదుడే. నీవడిగితే అతడే నీకు జరిగిందంతా చెబుతాడు రాజా అన్నాడు శ్రీకృష్ణుడు. శ్రీకృష్ణాయ పరమాత్మనే నమః. 31వ అధ్యాయం. అప్పుడు ధర్మరాజు నారదుడితో, భగవంతుడా, సువర్ణాష్టివి చరిత్ర వినాలని అనుకుంటున్నానని అడిగావు కదా. ధర్మరాజు ఇలా అడగగానే నారదుడు సువర్ణాష్టివి గురించి జరిగిందంతా ఇలా చెప్పాడు. మహాబాహు, కృష్ణుడు చెప్పినదంతా సత్యమే. మిగిలిన కథను చెబుతాను విను. నేను మా మేనల్లుడు పర్వతుడు సృంజయుని దగ్గర ఉండాలనే ఉద్దేశంతో అతని దగ్గరికి వెళ్ళాం. అక్కడ మేమిద్దరం యథావిధిగా పూజలు అందుకున్నాం. మా కోరికలు తీరుతున్నాయి. అతని భవనంలో నివసిస్తున్నాం. 7 ఏళ్ళు గడిచాయి. మేము తిరిగి వెళ్ళపోవలసిన సమయం ఆసన్నమైంది. అప్పుడు పర్వతుడు నాతో ఇలా అన్నాడు, మనమిద్దరము పరమ పూజితులమై ఈ రాజు ఇంట్లో ఉన్నాం కనుక ఇప్పుడు అతనికి ఏదైనా శుభం చేద్దాం, ఆలోచించు అన్నాడు. రాజా, అప్పుడు నేను శుభదృష్టి గల పర్వతుడితో ఇలా అన్నాను, అల్లుడా, నీ ఆలోచన సముచితంగానే ఉంది, బాగుంది. ఈ రాజుకు ఏదైనా వరమిద్దాం, ఏది కోరితే అది ఇద్దాం. నీవు తలుచుకుంటే మన తపస్సు చేత ఆ రాజు సిద్ధి పొందుగాక అన్నాడు. దీనికి సమ్మతించి పర్వతుడు సృంజయ మహారాజుతో ఇలా అన్నాడు, నరోత్తమ, నీవు చేసిన సత్కారాలతో మాకు చాలా ప్రీతి కలిగింది. ఏదైనా వరం కోరుకో. దేవతలకు హింసింపరానిది, మానవుల వల్ల నశించనిదైనటువంటి వరం కోరుకో. మహారాజా, నీవు మాకు చాలా అయ్యావు అన్నాడు. వెంటనే సృంజయుడు, మీకు నా వల్ల ప్రీతి కలిగితే నాకు అదే చాలు, అదే మహాలాభం, నాకు మహాఫలం, అది సిద్ధించినట్లే అన్నాడు. అప్పుడు పర్వతుడు ఇలా అన్నాడు, రాజా, చిరకాల వాంఛ ఏదైనా నీ మనసులో ఉన్నది కోరుకో అన్నాడు. అప్పుడు సృంజయుడు ఇలా అన్నాడు, వీరుడు, బలవంతుడు, దృఢవ్రతుడు, పూర్ణాయుర్ధాయం కలవాడు, పుణ్యాత్ముడు, ఇంద్ర సమానమైన తేజస్సు కలవాడైన పుత్రుని కోరుతున్నాను అన్నాడు. వెంటనే పర్వతుడు ఇలా అన్నాడు, నీ కోరిక తీరుతుంది, కానీ అతడు ఆయుష్మంతుడు కాడు. దేవేంద్రుని పరాభవించాలని కదా నీ సంకల్పం. సువర్ణాష్టివి అని ప్రసిద్ధికెక్కే కొడుకు నీకు కలుగుతాడు. ఇంద్ర సమాన కాంతి గల ఆ కుమారుణ్ణి దేవేంద్రుడి నుండి నువ్వు రక్షించుకోవాలి అన్నాడు. అప్పుడు సృంజయుడు, ముని, నీ తపశ్శక్తితో నా పుత్రుడు ఆయుష్మంతుడు కావాలి అన్నాడు. పర్వతుడు ఇంద్రుని దృష్టిలో పెట్టుకొని ఏమీ మాట్లాడలేదు. అలా దీనుడైన రాజుతో నేను ఇలా అన్నాను, రాజా, నీవు నన్ను తలుచుకో, అప్పుడు నేను నీ కుమారుణ్ణి చూపిస్తాను. అంటే ఉండడు అని అర్థం. యముడు తీసుకొని పోయినా నీ ప్రియపుత్రుణ్ణి ఆ రూపంతోనే మళ్ళీ నీకు ఇస్తానన్నాను. అలా రాజుతో చెప్పి యథేచ్ఛగా మేము వెళ్ళిపోయాం. కోరిక తీరినటువంటి సృంజయుడు తన మందిరంలో ప్రవేశించాడు. కొంతకాలానికి రాజర్షి అయినటువంటి సృంజయునికి బలము తేజస్సు గల కొడుకు పుట్టాడు. శ్రీకృష్ణాయ పరమాత్మనే నమః.